12 Year రైల్వే కాలనీ. ఈ మూవీ పొలిమేరకి రైటర్ కింద పనిచేసిన అనిల్ గారు ఈ మూవీకి కూడా రైటర్ కింద చేశారు. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీశారు. ఈ మూవీ లాస్ట్ లో ఆ ఇన్సిడెంట్స్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ ని వేస్తూ ఉంటారు. లాస్ట్ వరకు మూవీని చూసి బయటికి రండి. ఇంకా మూవీ అయితే నచ్చింది నాకు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, వరంగల్లో ఎమ్మెల్యే అవ్వడానికి ట్రై చేస్తున్న టిల్లు అనే వ్యక్తి దగ్గర అల్లా నరేష్ గారు పనిచేస్తూ ఉంటారు. అలా ఒకరోజు అల్లా నరేష్ అనుకోకుండా తనకు తెలియని మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు ప్రైమ్ సస్పెక్ట్ కింద. ఇంకా మర్డర్ కేసు అల్లా నరేష్ గారు స్వయంగా ఎవరు చేశారో కనుక్కుందామని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా లాస్ట్ కి ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఈ మూవీ స్టోరీ చేతబడి మీద బేస్ అయి ఉండదు. జస్ట్ అది ఒక పార్ట్ మాత్రమే. వరంగల్ కి ఎమ్మెల్యే అవ్వడానికి ట్రై చేస్తున్న టిల్లు చేతబడిని నమ్ముతూ ఉంటాడంతే. ఆ చేతబడికి స్టోరీకి సంబంధం ఉండదు. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు. అంతేకాకుండా అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మూవీ ప్రీ ఇంటర్వెల్ వరకు. ఇంక ఇంటర్వెల్ నుంచి మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మంచి సస్పెన్స్తో అండ్ మంచి థ్రిల్లింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీలో ట్విస్టులు మాత్రం మామూలుగా లేవు, ఒక రేంజ్లో ఉంటాయి. సేమ్ పొలిమేర టైప్లోనే చాలా బాగా రాసుకున్నారు అనిల్ గారు. అవి మాత్రం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 minutes తర్వాత నుంచి మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేంత వరకు ట్విస్టులతో మామూలుగా ఉండదు మూవీ. ఈ మూవీలో ట్విస్టులన్నీ ఒక ఎత్తు అయితే, మూవీ ఎండింగ్లో వచ్చిన ట్విస్ట్ అయితే అదొక ఎత్తు, మ్యాడ్ అసలు అది మాత్రం. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా విలన్ కింద చేసిన యాక్టర్ అయితే పీక్స్ యాక్టింగ్. ఈ టైప్లో నేను ఎప్పుడూ చూడలేదు ఆ యాక్టర్ని అయితే. కొత్తగా అనిపించింది నాకు స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు. ఆ నెగిటివ్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే, సాంగ్స్ అయితే ఓకేగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో 2 songs ఉంటాయి, సెకండ్ హాఫ్లో 1 song మాత్రమే ఉంటుంది. బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి, బీమ్స్గా చాలా బాగా వర్క్ చేశారు ఈ మూవీకి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.